ఫస్ట్ ఎలా సంప్రదించడం జరిగింది? ఎలా మీరు అర్జీ చేయడం జరిగింది? తర్వాత నిరాహార దీక్ష ఎప్పుడు చేపట్టారు మీరు? ప్రభుత్వ స్పందన లేదు. మోతిలాల్ దీక్ష చేసిండు, 8 డేస్ చేసిండు. 9th డే ఆయనకు ఆయన్నే లేచిండు. నేను కిందున్నోని ఇమీడియట్గా వచ్చి దీక్షలో కూర్చున్నాను. ఇంకొక పక్క జనసేన ఒక దళితుని దీక్ష కూర్చోబెట్టారు. నువ్వు ఏం బీకనకైనా డిప్యూటీ సీఎం, ఆయన సీఎం ఎందుకు? ఉద్యమకారులను అవమానపరుచుకుంటా అందరు ఎగ్జామ్ రాష్ట్రాల్లో కొట్లాడుతుండ్రా. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే మీరు దాదాపు చూస్తున్నారు, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది. 12 డేస్ నిరాహార దీక్ష చేశాడు. నిరుద్యోగుల పక్షంగా ఉంటూ తను నిరాహార దీక్ష చేస్తూ తను మొత్తం ఏంటిది బీపీ బాడీ లెవెల్స్ అన్ని తగ్గిపోవడం జరిగింది. ఆయన తను హాస్పిటలైజ్ కూడా అవ్వడం జరిగింది. హాస్పిటల్లో కూడా ఎవరు పట్టించుకోకపోవడం కూడా జరిగింది. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఎందుకు గవర్నమెంట్కి అంత వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు? అసలు గవర్నమెంట్ వీళ్ళు చెప్పిన మాట వింటలేరా? అండ్ డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని నిరుద్యోగులకు సపోర్ట్ గా ఈ అన్న చేయడం జరిగింది. ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉండొచ్చు, బక్క జడ్సన్ అన్న మనతోని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. అండ్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అండ్ నిరాహార దీక్ష చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే మంత్రులను కలిస్తే జరుగుతుంది కదా పైన నిరాహార దీక్షకి ఎందుకు దిగారో అన్నని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే ఓకే, కానీ చూస్తే అంత యాక్టివ్ గా లేరు. అంటే సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినాయి. ఓకే, అంటే అన్న ఫస్ట్ నిరాహార దీక్ష అంటే మనకు అది ఏదో పని జరిగినప్పుడు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ ఎలా సంప్రదించడం జరిగింది? ఎలా మీరు అర్జీ చేయడం జరిగింది? తర్వాత నిరాహార దీక్ష ఎప్పుడు చేపట్టారు మీరు? నేను 3 నెలల క్రితమే చిక్కడపల్లి లైబ్రరీ పోయినప్పుడు వాళ్ళు ఇష్యూస్ నాకు చెప్పిండ్రు. అందులో 1:100 ఒకటి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అంతేకాకుండా దాని ఎగ్జామ్కి టైం ఇవ్వాలి. డిఎస్సి మెగా డిఎస్సి కండక్ట్ చేయాలి, దానికి టైం ఇవ్వాలి. గురుకుల్ పోస్ట్ డిమెరిట్ లిస్ట్ చేయాలి, జివో 46 రద్దు చేయాలి. ఈ విధంగా అనేక విధాలుగా గురుకుల్ పోస్ట్లో డిమెరిట్ల రింగ్ లిస్ట్ వెంటమెంట్ చేయాలి, మెగా డిఎస్సి కండక్ట్ టెట్ నార్మలైజేషన్ చేయాలి. ఈ డిమాండ్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఇవి అయితే సంవత్సరంలోపు 2 లక్షల పోస్టు ఉన్న ఖాళీలన్నీ నింపుతామన్నారు. ఉన్న ఖాళీలన్నీ నింపమని ఇమీడియట్గా నింపమని మనం ఏం అంటలేము. గ్రూప్ 2లో ఒక 2,000, 3,000 గ్రూప్ 3లో పెంచమంటున్నాం. తక్కితే యాజ్ ఇట్ ఈజ్ చేయమంటాం. మెగా డిఎస్సి 100 రోజులలో మీరే నింపుతామన్నారు. అవి నింపమని అడిగినాం. అంతకుమించి మనం అడిగింది లేదు, చేసింది లేదు. ఓకే, దీని మీద చీఫ్ సెక్రటరీ రిప్రజెంటేషన్ ఇచ్చిన, నేను పర్సనల్గా ఇచ్చిన, ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చిన, గవర్నర్ గారి గురి ఇచ్చిన. వాళ్ళు కూడా అందరు మంత్రులను కలిసిండ్రు, అందరు ఎమ్మెల్యేలను కలిసిండ్రు. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయను అన్ని విధాల ప్రయత్నాలు వాళ్ళు చేసిండ్రు. అయినా కానీ ప్రభుత్వ స్పందన లేదు. అంతేకాకుండా మోతిలాల్ దీక్ష చేసిండు, 8 డేస్ చేసిండు. 9th డే ఆయనకు ఆయన్నే లేచిండు. యాక్చువల్గా దాని మీదనే జర హోప్ ఉండే నాకు. ఆయనకు నేను చాలా ఎంకరేజ్ చేసిన, చాలా మందిని మొబైలైజ్ చేయడానికి కానీ అనేక మందిని ఇది చేసిన తర్వాత ఆయన అనుకోకుండా వితౌట్ మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండానే లేచిండు. అప్పటిదాకా అందరికి ఇంటిమేషన్ ఇచ్చేది, అది చేస్తున్నా కానీ విత్డ్రా ఇంటిమేషన్ మాత్రం ఇవ్వదు. 9th డే అది కానీ పర్సనల్ అని. ఇక నాకుంటే మన నెక్స్ట్ డే మార్నింగ్ యూకేలో ఒక అబ్బాయి నా ఫోన్ చేసిండు, అన్న ఇట్లా ఇప్పుడే విత్డ్రా అయినట్టు. నేను నమ్మలే. నమ్మకుంటే నేను పిల్లలు అసలే డిసప్పాయింట్మెంట్ ఉన్నారు, అందరు మోసం చేస్తున్నారు, ఇది కూడా ఇట్లా అయిపోతే మేము ఆగం అయిపోతామని వాళ్ళు డిమారలైజ్ అవుతారు. కానీ వాళ్ళకి కావద్దని నేను కిందున్నోని ఇమీడియట్గా వచ్చి దీక్షలో కూర్చున్నాను. ఇంట్లోనే ఇమీడియట్గా కూర్చున్నా, ఎక్కడ పోయినా అరెస్ట్ చేస్తాను అని ఇన్నే కూర్చున్న తర్వాత నేను నిష్ఠతో చేసిన, అంటే చాలా నిష్ఠతోని దీక్ష చేసిన. ఎటు పోయినా కానీ లేవద్దని, ఇక వేరే పరిస్థితి లేకుంటే. అయినా ప్రభుత్వం మినిమం 3-4 రోజులు చేస్తేనే చర్చలు జరపాలి. అసొంటిది ముఖ్యమంత్రి అసొంటోడు జోకులు వేసుకుంటా, కామెడీ చేసుకుంటా, దీక్షలతోని అవహేళన చేసుకుంటా ఒక అజ్ఞాని లెక్క మాతోని బిహేవ్ చేసింది. మాటలు కూడా చాలా చిల్లరగా మాట్లాడి మీటింగ్లలో. బాగా బాధ అనిపించింది మాకు. ఎలాంటి మాటలు మాట్లాడారు సార్? అదే ఈయన ఒక నిరుద్యోగి అని. నేను 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. గత ప్రభుత్వం మీద దాదాపు 179 కేసులు వేసిన నేను.
అన్ని కేసులలో నేనే పిటిషన్ దాన్ని అన్ని కేసులు లైవ్లు ఉన్నాయి ఇయాటి కూడా ప్రతిదీ ఒక కేసునే ఇదని కాదు. నన్ను పార్టీగా సస్పెండ్ చేసిండు, ఏఐసిసి మెంబర్ తీసిండు. ఏం లేదు, ఎవరు ఒక ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. అలా నేను కేసులు వేసిందంతా ఆయన ఆయన వాటాదారుల మీదనే. ఆయనకి ఎవరెవరైతే రెగ్యులర్గా పేమెంట్ చేస్తారో వాళ్ళ మీదనే నేను కేసులు వేసిన. కాబట్టి అదంతా మైండ్లో పెట్టుకొని చేసి దళితుడు అయిన బక్క జడుసులని మూడు రకాలుగా నన్ను అవమానపరిచాడు. మూడు సార్లు మీడియాలని బాధాప్తా. మొన్నైతే ముఖ్యమంత్రి అయిన 2 సార్లు, పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఒకసారి. నేను అంత చిల్లర ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు. వాళ్ళే పబ్లిక్ అంటున్నారు ఇంత చిల్లర కాడా అని. ఇంకో ఫస్ట్ ఏమో పిసిసి కాగానే ఇది జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడర్. ఓకేనా. జడ్సన్ అని ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయన పరీక్షలు రాస్తున్నారంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన. అందుకే మొన్న సాయంత్రం ఇంకొక ఆయన దీక్ష ఏది నేను హాస్పిటల్ అడ్మిట్ అయినాక ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూర్చోబెట్టారు. ఇంత అంటే ఓ ముఖ్యమంత్రి స్టేచరు ఒకటి ఇదని ఉండాలి కదా. అది ఎంత చిల్లర అంటే దాన్ని నిన్న కేటీఆర్ ఖండించాడు. సరే, ఎవరి రాజకీయం వాళ్ళది. దాంతో ఇక కోపం వచ్చి మన రాత్రి ఈ డైలాగులకే అశోక్ నగర్లో పిల్లలందరూ రోడ్డు ఎక్కిండ్రు. అందరు నా దగ్గరకు వచ్చిండ్రు, చూసిండ్రు. ఆ రోజు నా పరిస్థితి చూసిండ్రు, పోయిండ్రు. నన్ను ఎప్పుడైతే 12th డే రోజు నా పరిస్థితి మొత్తం దిగజారిపోయింది. జనార్దన్ అని ఎవరైతే కొంచెం లీడ్ చేస్తుండే, కొంతమంది లీడ్ చేస్తుండే, ఆయన కూడా లీడ్ చేస్తుండే. ఆయన వచ్చి పరిస్థితి చూసి ఇమీడియట్గా 108 ఫోన్ చేసిండు. అప్పుడే అమ్మాయి కూడా వచ్చింది, రజనీ వచ్చింది. ఆమె కూడా అప్పటికి 108 వచ్చేసింది. మన అర్జునాలను తీసుకొచ్చిండు. ఏమొచ్చింది, వచ్చి వాళ్ళు వ్యాన్ ఎక్కిచ్చిండ్రు. కానీ రజనీ గారు కూడా చెప్పడం జరిగింది, కింద అందరు ఎవరు కూడా లోపలికి రానియలేదు, వీళ్ళు వచ్చి టెస్ట్ చేసేటప్పుడు 108 కూడా ఫోన్ చేయలేదట కదా ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు, పోలీస్ వాళ్ళు చేయలేదు. పోలీసు వాళ్ళు మోటోర్లోకి వెళ్ళి వస్తామని అన్నారు, చేస్తలేరు. జనార్దన్ చేసిండు అప్పటికి వస్తుండ్రు. ఇక తీసుకుపోయిండ్రు నన్ను ఆంధ్ర మహిళా సభల జనార్దన్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు లోపల జాయిన్ చేసుకోలేదు. జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటే పోలీసు వాళ్ళు వచ్చి అన్ని పీకిపిచ్చి నన్ను అక్కడికి వెళ్ళి అటు పంపాను. నాకు డౌట్ వచ్చింది కదా, నన్ను రావాలని చూస్తుండ్రు వాళ్ళు. కాబట్టి ఉస్మానియా లేద్దాం, ఉస్మానియా అయితే ఈజీగా చేసి వచ్చాను. కానీ స్టూడెంట్స్ అంతా తిరగబడి లేదు మేము నిమ్స్కి పోతాం. సరే నిమ్స్ తీసుకుపోండి అని అన్నాను. నిమ్స్కి పోయినాక ఆడ పోలీసులు ఆడ బెడ్ ఇవ్వద్దని చెప్పిండ్రు. ఆడంతా గొడవ చేసి అది చేస్తారు, బెడ్ ఇచ్చిండ్రు. రాత్రి అంతా మా ముందు కానిస్టేబుల్ ఒక ఆయన కూర్చున్నాడు. మేము రాత్రి అంతా వండుకోలేదు, వాడిని కాసుకునే చూస్తున్నాం. ఎవడొచ్చి కలర్ డ్రెస్లలో వస్తుండ్రు, సివిల్ డ్రెస్లలో వస్తుండ్రు, ఎవడెంతో తెలియదు. వాళ్ళేమో సీసీ కెమెరాలు లేవు, మళ్ళీ ఏమైనా పొడిస్తే ఏముంది, అది ఏదో ఒక మందు పొడిస్తే అయిపోయా అని మేము రాత్రి అంతా పండుకోకుండా అట్నే కూర్చున్నాం. ఇక నేను కంటిన్యూ చేస్తున్నాను, మన బతుకులు అవసరం ఇప్పుడు, నిరుద్యోగుల కోసమైనా తెగిరిచే కూర్చున్నా అని తెల్లాలేసి వచ్చేసిన. అది జరిగిన విషయం. అంటే అక్కడ అంటే మీకు బెడ్ కూడా ఇవ్వకుండా, అంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంటే కూడా ఆ ట్రీట్మెంట్ని ఆపేయడానికి అంటే ఒక మనిషి అలా అంటే హెల్త్ బాగాలే కండిషన్లో కూడా అలాంటి చేయడం అంటే కరెక్ట్ సార్? ఇది ఏమనుకుంటారు మీరు? అలా ఎందుకు ట్రీట్మెంట్ ఆపేయాల్సి వచ్చింది? మీరు సినిమాలలోనే చూసి ఉంటారు, ఇది వైర్లు పెడుతుంటే గుంజేసుడు, ఈసీసీ వైర్లు కూడా బీకుడు, పల్స్ వైర్లు కూడా బీకుడు, ఆ ఇంజక్షన్ లెక్తుంటే ఇంజక్షన్ తీసి అవతల పడేసాడు. తర్వాత అందరు పబ్లిక్ చూస్తున్నాగా జరిగింది ఇది ఆంధ్ర మహిళా సభ. అక్కడ పోయినాక బెడ్లు ఇవ్వలేదు. దాదాపు 1 hour నేను అలానే ఉన్నా. ఇది మా ఫ్యామిలీ వాళ్ళు బాగా టెన్షన్ పడ్డారు. లోపల అడ్మిట్ అయినా కూడా నాకు అదే పరిస్థితి ఉండే. అంటే ఇక చాలా టార్చర్, అరగంటకు ఒకసారి బ్లడ్ తీసుడు, షుగర్ టెస్ట్ అని ఆ టెస్ట్ అని గంటకు తీసుడు. ఇక నా శరీరం అంతా కుళ్ళబొడిచింది రాత్రి అంతా. అంటే రెస్ట్ లేకుంటే ఇక ఎట్లైనా చేసి పారిపోవాలి, లేకుంటే ఏంటనే ఏదని. మా పిల్లలు మా ఫ్యామిలీ టెన్షన్ ఏదో చేసేటట్టు ఉన్నారు. మనం పోతే ఇక మాట్లాడేటోడు కూడా ఎవడు ఉంటాడు. ఏముంది ఏమనుకున్నా అది 10 లక్షలు ఇస్తే అమ్ముడు పెట్టో చాలా మంది ఉన్నారు. కాబట్టి నా మీద నాకు ఎవరి మీద నమ్మకం లేక ఇది చేసినాము.
అంచెలంచెలుగా కొనసాగుతుంది ఉద్యమం.